గాంధీ గారి గురించి ఇంత గొప్ప పాట ఇంకెవరూ రాసి ఉండరు అనడం అతిశయోక్తి కానే కాదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మరొక్కసారి మేము అద్వితీయం, అతిశయోక్తి నిజంగా కాదు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. పాఠ్యాంశంగా పెట్టాల్సిన పాట డెఫినెట్గా. మనలాగే ఓ తల్లి కన్నా మామూలు మనిషి కదరా గాంధీ, మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి. అది ఆ స్ఫూర్తిని మనం తీసుకోవట్లేదు. ఏంటంటే గాంధీ గారు చేశారు, మాకు ఏదో స్వాతంత్రం ఇచ్చారు, పాకిస్తాన్ చేశాడు. అంతకు ముందు పడ్డ యాతన, పురిటి వేదన ఎవడికిరా అర్థం అవుతుంది. గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన ఎవడరా నువ్వు? ఎక్కడరా నీ తల్లి? అమ్మా నీ పాదాలకు దండం పెడుతున్నాను. ఏమి శబ్దం, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఆ జీన్స్ వీళ్ళు ఎలా వచ్చింది? ఇది నాకు చాలా నచ్చింది. చరఖా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపు టేనుగల బంధించాడు రా జాతిపిత సంకల్ప బలం చేత. రెండు అర్థాలు ఉన్నాయి. చరఖా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం, సూత్రం అనేది దారమే, అది వేరే విషయం. స్వదేశీ సూత్రం అనేటటువంటిది గొప్ప విశేషం. ఆ స్వదేశీ సూత్రం అనేది చాలా తిన్నుగా ఉంది కదా. ఆ నూలు పోగుతో ఈ తెల్ల మదపు టేనుగలను బంధించాడు రా జాతిపిత సంకల్ప బలం చేత. సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి. గాంధీ గారికి క్రాంతి అన్న పదం ఉపయోగించడం గొప్ప విశేషం అసలు.